హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్వీఎస్ పరి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో సింగిల్ థ్రెడ్ ర్యాపింగ్ ఎలానో క్లియర్గా చూపిస్తున్నా. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా వీడియోలో కామెంట్ చేయండి. మనకు కావాల్సిన మెటీరియల్ వచ్చేసి బ్యాంగిల్ బేస్, థ్రెడ్స్, ఫ్యాబ్రిక్లు, ఇంకా కట్టర్. ఒకటి కావాల్సిన మెటీరియల్ అయితే ఇవి. మనకి థ్రెడ్స్ ఎన్ని స్ట్రైక్స్ కావాలో అన్ని ఫస్ట్ చుట్టుకొని మనం గ్లూ పెట్టి అంటించి బ్యాంగిల్కి కాసేపు పక్కన పెట్టి డ్రై అవనివ్వాలి. ఎందుకు డ్రై అవనివ్వాలంటే అట్లా డ్రైవ్ అయితే మనకి చుట్టడానికి ఈజీగా ఉండిద్ది అండ్ అలాగే స్టిఫ్గా ఉండిద్ది. ఎప్పుడైనా బ్యాంగిల్కి థ్రెడ్ చుట్టేప్పుడు మాత్రం చాలా గట్టిగా చుట్టాలి. అప్పుడే మనకి లూజ్ అవ్వకుండా ఉండిద్ది. వేసుకున్నప్పుడు కూడా థ్రెడ్ అనేది లూజ్ అవ్వకుండా అటు ఇటు జరగకుండా ఉంటుంది. నేను వచ్చేసి 35 లైన్స్ తీసుకున్నా థ్రెడ్ అండ్ అలాగే లెంత్ వచ్చేసి 55 తీసేసుకున్నా. నేను చాలా ఎక్కువ తీసుకున్నా. మామూలుగా అయితే 45 సరిపోద్ది మ్యాక్సిమం బిగినర్స్కి వరకు. నార్మల్గా అయితే 35లో సరిపోయిద్ది. చెప్తుంది అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను కామెంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటించిన తర్వాత మనం ఒకదాని తర్వాత ఒకటి అట్లా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే మనకి థ్రెడ్ అనేది చుట్టుకుపోతూ ఉంటుంది. దాన్ని మనం చిక్కులుపుకుంటూ నీట్గా ఉండేలాగా పెట్టుకొని చుట్టుకోవాలి. థ్రెడ్ అంటించేప్పుడు కూడా బ్యాంగిల్కి ఎడ్జ్లో అంటించుకుంటే మనకి లాస్ట్లో అంటించేప్పుడు ఫినిషింగ్ లాస్ట్కి వచ్చినప్పటికి కొంచెం నీట్గా ఉండిద్ది. ఒకే దగ్గర ఉండలా అంటిస్తే ఏమైతే ఎత్తుగా వచ్చేసిద్ది. ఎత్తుగా ఉంటే ఏమంటే ఫినిషింగ్ బాగోదు అండ్ అలాగే వేసుకున్నప్పుడు కూడా కొంచెం హార్డ్గా ఉండిద్ది. మనకి ఎంత వీలవుతుంది అంటే అంత వీలైనంత వరకు పల్చగా చుట్టుకోవడానికే చూడండి. బికాజ్ ఎందుకంటే అది చుట్టేటప్పుడు పల్చగా లేకపోతే కొంచెం దగ్గరగా థిక్గా చుట్టినా మనకి బ్యాంగిల్ సైజ్ అనేది మారిపోయిద్ది. మనం తీసుకున్న బ్యాంగిల్ సైజ్ కన్నా సైజ్ ఇంకా తగ్గిపోయిద్ది. మనం వేసుకున్నప్పుడు కూడా కొంచెం టైట్ అయిపోయిద్ది. థ్రెడ్ బ్యాంగిల్స్ కదా, దానివల్ల కొంచెం చూసుకొని చుట్టుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అట్లా చేసుకుంటూ చుట్టుకుంటూ వెళ్తే మనకి థ్రెడ్ అనేది థిక్గా రాకుండా పల్చగా వచ్చిద్ది. అప్పుడు మనకి బ్యాంగిల్ ఫినిషింగ్ కూడా బాగుండిద్ది. లుక్ వైజ్గా కూడా మంచిగా కనిపించిద్ది. నేను ఈ పింక్ కలర్ బ్యాంగిల్స్కి మాత్రం 35 రౌండ్స్ తీసుకున్నాను. థ్రెడ్ లెంత్ వచ్చేసి సేమ్ లెంతే తీసుకున్నాను. నాకు ఎక్స్ట్రా మిగిలిపోయింది. తీసుకుంటే మాత్రం మీరు తక్కువ తీసుకోండి. నార్మల్ సింగిల్ మన ప్లాంక్ అదే మన ప్యాడ్ ఉండిద్ది కదా, ఎగ్జామ్ ప్యాడ్, దానంత సరిపోయిద్ది మ్యాక్సిమము. కొంచెం బిగినర్స్కి అయితే మాత్రం ఇంకా కొంచెం ఎక్కువ ఉండాలి. ఎందుకంటే మిగిలిపోయినా పర్వాలేదు కానీ కొంచెం తక్కువ అయితే ఏంటంటే మధ్యలో మళ్ళీ థ్రెడ్స్ మార్చి చుడితే మధ్యలో తేడా వచ్చేసేది. అప్పుడు ఫినిషింగ్ కూడా బాగోదు. అక్కడక్కడ మళ్ళీ గ్లూ అంటించడం వల్ల అక్కడ బ్లాక్ షేడ్ వచ్చేసిద్ది. అదొక్కటి చూసుకొని చుట్టుకోవాలి. ఎవరైనా చుట్టేటప్పుడు జాగ్రత్తగా చూసి ఎవరికైనా ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. అండ్ అలాగే కస్టమైజేషన్ కూడా అవైలబుల్గా ఉంది మన దగ్గర. కలర్ కస్టమైజేషన్ కూడా అవైలబుల్గా ఉంది. సింగిల్ థ్రెడ్ ర్యాపింగ్ బ్యాంగిల్స్ కావాలన్నా అవైలబుల్గా ఉన్నాయి. కానీ ఎవరైనా ఆర్డర్ ఇచ్చుకోవాలనుకుంటే మాత్రం 1 మంత్ ముందే ఆర్డర్ ఇవ్వండి. బికాజ్ మన దగ్గర మెటీరియల్ అవైలబుల్గా ఉండదు. మెటీరియల్ బుక్ చేసుకొని వచ్చేటప్పటికి కొంచెం లేట్ అయ్యిద్ది మొత్తం చేసి ఇచ్చేప్పటికి. సో అదొక్కటి అర్థం చేసుకోండి. నేను నా దగ్గర ఇప్పటివరకు ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయమన్నాను కానీ నెంబర్ అవైలబుల్గా ఉంది. నెంబర్ ఇస్తున్నా, నేను పైన స్క్రీన్ మీద ఇస్తాను. ఎవరికైనా ఆర్డర్ కావాలంటే ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు వాట్సాప్లో. సిఓడి కూడా అవైలబుల్గా ఉండదండి. ఎవరికైనా కావాలంటే ఆన్లైన్ పేమెంటే అవైలబుల్గా ఉంది. ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఉంటాయి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. షిఫ్టింగ్ ఛార్జెస్ ఏం మనకు ఉండిపోవండి. డెలివరీ ఛార్జెస్ వాళ్ళకి ఇచ్చేయాలి. ఇప్పుడు మనం ప్రైస్ ఫిక్సింగ్ ఎలాగో చూద్దాం. థ్రెడ్ ర్యాపింగ్ ప్రైస్ ఫిక్సింగ్ ఎలాగో చూద్దాము. మనం ప్రతి ఒక్కటి క్యాలిక్యులేట్ చేసుకోవాలి కదా, మనం ప్రతి ఒక్కటి కొనుక్కోవాల్సిందే. ఇప్పుడు మనం బ్యాంగిల్ బేస్ కాస్ట్ వచ్చేసి 4 రూపీస్ పడుతుంది. 4 రూపీస్ ఎలా వచ్చిందని నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. ఎవరికైనా కావాలంటే ఆ వీడియోలో ఉంటుంది, వెళ్ళి చెక్ చేయండి. థ్రెడ్ కాస్ట్ వచ్చేసి 3 రూపీస్ తీసుకున్నా. గమ్ము కాస్ట్ 2 రూపీస్, 1 రూపీ తీసుకున్నా. బికాజ్ మనకి గమ్ము కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మనం ప్రతి ఒక్కటి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. టోటల్ సింగిల్ థ్రెడ్ ర్యాపింగ్ బ్యాంగిల్ కాస్ట్ వచ్చి 8 రూపీస్ వచ్చింది. 2 కట్ బ్యాంగిల్ కాస్ట్ 4 తీసుకున్నాం కాబట్టి 2 కట్ బ్యాంగిల్ 4 మొత్తం టోటల్ క్యాలిక్యులేట్ చేస్తే 32 రూపీస్ పడింది. 4 బ్యాంగిల్స్, సింగిల్ థ్రెడ్ ర్యాపింగ్ బ్యాంగిల్స్. ఇప్పుడు వచ్చేసి 4 కట్ బ్యాంగిల్స్ది ప్రైస్ ఫిక్సింగ్ చూద్దాము. 4 కట్ బ్యాంగిల్ 6 తీసుకున్నాను కదా, సో 6 బ్యాంగిల్స్కి ఎంత అవుతుందో టోటల్ చూద్దాము. బ్యాంగిల్ బేస్ 2 రూపీస్ పడుతుంది, 4 కట్ బ్యాంగిల్ బేస్. అండ్ అలాగే థ్రెడ్ వచ్చేసి 4 రూపీస్ వేసుకున్నా. దీనికి కొంచెం ఎక్స్ట్రానే పడిద్ది 2 కట్ మీద. దానికోసం నేను 1 రూపీ ఎక్స్ట్రా తీసుకున్నా. గమ్ వచ్చి 2 రూపీస్ తీసుకున్నా.
టోటల్ 8 రూపీస్ పడింది. సింగిల్ థ్రెడ్ ర్యాపింగ్ బ్యాంగిల్ కాస్ట్ 8 రూపీస్ పడింది. అట్లా 6 బ్యాంగిల్స్కి ఎంత అయిందంటే అట్లా 6 బ్యాంగిల్స్కి మొత్తం కలిపి 48 రూపీస్ పడింది సింగిల్ థ్రెడ్ ర్యాపింగ్ బ్యాంగిల్ కాస్ట్. ఒక 32 క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదా, అది ఇది మొత్తం టోటల్ 10 బ్యాంగిల్స్ వచ్చాయి. 10 బ్యాంగిల్స్ 32, ఇది ఒక 48, టోటల్ 80 రూపీస్ పడింది సింగిల్ థ్రెడ్ ర్యాపింగ్ బ్యాంగిల్ కాస్ట్ ఇది. ఇంకా మేకింగ్ ఛార్జెస్ అవన్నీ ఉంటాయి కలుపుకొని మొత్తం. ఎవరికైనా కస్టమైజేషన్ కావాలంటే అప్పుడు చెప్తాను నేను కాస్ట్ అనేది ఎంతో. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.